టెంపుల్ కి వెళ్తే పెళ్లి చేసుకునే అమ్మాయిని చూడాలి, వాళ్ళు పెట్టే పలహారాలు తినాలి. అలా కాదని పక్కనున్న అమ్మాయిని పొగిడితే వాళ్ళు పెట్టే పలహారాలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో మనకి చూపించి పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. నీకు వర్కౌట్ అయింది రా ఈ సాంగ్. కరెక్ట్ గా వాడికి ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నా. అవునండి. అవునా? అయితే ఆల్రెడీ బట్టలు బకెట్లో పెట్టి కూడా లేచి ఉతికేయ్. ఈ రోజు మన పెళ్లి రోజు అండి. అయితే ఇక మామూలుగా ఉండదు. అదేంటండి మామూలుగా ఉండదని చెప్పి మళ్ళీ మామూలుగా ఉండదని చెప్పి మళ్ళీ సొక్కేసుకుంటున్నారు. పెళ్లి రోజే మామూలుగా ఉండకూడదు, రిచ్ గా కనపడాలి కదా. అదిగో నువ్వు తూ అని ఉమ్మేసినా రా అని ఉసిగొలిపినా మేము రాం. హైపరాది ఇక్కడ ఎందులోనైనా ఆవేశంగా వచ్చి ఇందులో మాత్రం ఆచి చూసి వస్తాడు. నాకు ఎన్ని అనవసరం అండి. మీరు పలానా రోజు పలానా టైంలో నా చేతిలో ఒక బిడ్డను పెడతానంటే రేపు నుంచి గొడవలన్నీ ఏమి ఉండవు. ఏమన్నా మల్లెమాల చెక్క పలానా టైము పలానా రోజుకి వస్తుందని చెప్పడానికి. నిన్న కూడా ఒక పుస్తకాల షాప్కి వెళ్ళి భర్తే ఇంటికి యజమాని అనే బుక్ ఇవ్వమన్నా. జోకుల పుస్తకాలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే తీసుకోపో అన్నాడు. అంతగా మరదలు ఎక్కడా? ఇద్దరి మధ్య నీకు చెక్క మధ్యనే. అసలు ఈ సృష్టిలో ఏ పిల్లానికైనా ఇలాంటి చెల్లెలు ఉంటుందండి? ఉంటది. ఈ పిల్లలకైతే ఉంటది. దాన్ని చూడలేక దీన్ని చూద్దామంటే దీన్ని అసలు చూడలేదు. ఎక్కడైనా కోతికి కొబ్బరి చెప్ప దొరికింది, కోతి కొబ్బరి చెప్ప రెండు నాకే దొరికాయి. ఎందుకండి అలా అంటారు? ఏం చేయమంటావే? ఒక దాన్ని చూస్తేనేమో వాంతులు అవుతాయి, మరో దాన్ని చూస్తేనేమో మోషన్స్ అవుతాయి. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? పెళ్లి చూపులప్పుడు నన్ను చూడలేదా? అక్కని చేసుకున్నావు. ఎందుకు చూడలేదు? వచ్చిన ముత్తైదువుల్లో ఏ పెద్ద ముత్తైదు అనుకున్నాను. నాకేం తెలుసు నువ్వు దీని చెల్లెలవని. ఇదిగో నువ్వు వెళ్ళి లోపల టిఫిన్ తీసుకురాపో. ఏది పాదరక్షకులతో ఒక వ్యక్తి మృతి చెప్పులతో కూడా చంపేస్తారా బావా? అది పాదరక్షకులు కాదే, పాత కక్షలతో. మరదలకి ఐసైట్ ఎక్కువ. మొత్తం పోయిన ఏదో నడుపుతుంది అట్లా. వచ్చారు. చూస్తలేదండి బావా. ఏంటి ఏం చేస్తున్నావు? అదే నా నడుము చూస్తామని. నడుమంటే ఖుషి సినిమాలో భూమిక లాగా చక్కగా ఉండాలి. ఎవడో తిని ఊసేసిన మామిడి పిక్కలా ఉండకూడదు. మరదలతో సరసాల హారర్ పిక్చర్ క్లోజప్ లో చూసినట్లేదు. బాబు గారు మీరు కూడా అలా. ఇదో టిఫిన్. ఏంటి ఇది? పులిహోర. బా, ఈ పులికి పెళ్ళానికి అస్సలు ఎదురుకూడదు. అదేమో బతుకుని కథం చేసాక పులిహార చేస్తారు, వీళ్ళు పులిహార పెట్టి బతుకుని కథం చేస్తారు. మొన్న ఒక దెయ్యాన్ని అడిగే మీరు ఎందుకు రోజు రాత్రిపూట వస్తారని. ఆల్రెడీ పిల్లలు పగలుంటారు కదా, మేము ఎందుకు అందది. అయినా ఈ రోజు మా చెల్లికి పెళ్లి సంబంధం చూడడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు. నువ్వు సిగ్గుపడకే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటండి ఆ మాటలు? ఇదిగో పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళు వచ్చి ఏం కావాలి రిసీవ్ చేసుకుని నేను లోపలికి వెళ్తున్నాను. నువ్వు లోపలికి ఎందుకే? పెళ్లి కొడుకు వచ్చి నన్ను చూసేస్తే చెల్లికి ద్రోహం చేసినట్టు అయితే. ఏంటమ్మది? అవునండి, అది ఆల్టో అయితే నేను బెంజి, అది పోర్టబుల్ అయితే నేను ప్లాజ్మా, అది GHMC అయితే నువ్వు సులభ కాంప్లెక్స్. ఇది కరెక్ట్. మీరే అండి పెళ్లి కొడుకు తరపాలు వచ్చారు, చెంబు కాళ్ళు కడుక్కుంటారు. ఏంటి మా స్థాయికి చెంబుతో కాళ్ళు కడుక్కున్న లెక్కన పడ్డామా? మరి లేకపోతే పై పెట్టి నీళ్ళు కొడతాం. పెళ్లి కూతురుని చూడడానికి వచ్చాం, స్వీట్లు పెట్టాలని తెలియదా? పెళ్లి చూపులు అంటే ఎప్పుడు స్వీట్ లో పెట్టాలా? నీ చేత్తో అంటే ఏం పెట్టినా తినొచ్చు. అనసయ్య గారు ఏం పెట్టినా మాకు కూడా మీరే పెట్టండి. కాదు మేము కూడా తింటాం. మేము తినమేంటి? ప్రతి ఒక్కడో కొరకాయలు. ఏంటి మనకేంటి సన్నమిరపకాయలు ఇచ్చారు? అయ్య బాబోయ్, అందరూ తింటామని మాట ఇచ్చారు, ఆవిడ తెచ్చింది తినాలి. తిను. తినవయ్యా, నవ్వులే దొరబాబు. నవ్వులేసే ఒకేసారి నవ్వులే కాదు, నవ్వులేదు రావు. టక్కడక్క నవ్వులేస్తే పోద్ది ఇంకంతే. మంటగా ఉందండి బావా. నాకు కూడా మంటగా ఉంది బావా. మీరెంత అందంగా ఎలా ఉన్నారు? ఏంటండి దొరబాబుకి ఇంకొక మర్యాదగా అల్లుండికి మర్యాద చేయండి. ఫుల్ గా తినిపించి అతన్ని గౌరవించుకో. తిను మొత్తం తిను. అవి కుదరదు. వాడు తిని డైలాగ్ వేయాలి. చదువు డ్రామాలు చేయకు.
మళ్ళీ నవ్వులు నవ్వులు. ఒరే ఏదో చేయరా బాబు. మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారా? మందు తాగడం వల్ల. అది కాదురా, నువ్వు ఎక్కువ తాగడం వల్ల అలా కనపడుతుంది. అది అందంగా ఉండడం ఏంటి? అమ్మాయి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివి మ్యాథమెటిక్స్ లో చాలా ఫాస్ట్. అంత ఫాస్టా? 24-73 ఎంత? 14. తప్పు కదా. నీకు ఫాస్ట్ గా కావాలా కరెక్ట్ గా కావాలా? ఇవన్నీ పక్కన పెట్టి పెళ్ళైన తర్వాత మీ చెల్లిని బాగా చూసుకుంటావా? మా చెల్లినా మీ చెల్లినా? ఒరే నువ్వు మిరపకాయ తన ఎక్స్ప్రెషన్ ఒరే వేవేవో పెళ్ళి అయిన తర్వాత ఎలా చాలా కంపోజ్డ్ గా కూల్ గా చేయమ్మా. పెళ్ళి అయిన తర్వాత ఎలా చూసుకుంటానని అనుమానం మీకు అవసరం లేదు. ఏంటన్నావు? నాకు అర్థం కదా. పెళ్ళి అయిన తర్వాత ఎలా చూసుకుంటానని అనుమానం మీకు అవసరం లేదు. ఆయన మొత్తం పోయింది. ఏమండి మామయ్య గారు ఇంతగా అబ్బాయి ఏం చేస్తా ఉంటాడు? చాలా బిజీ అండి. అసలు ఇంట్లో ఎప్పుడు ఉండడు. వాళ్ళ ఇంట్లో ఉండడు, ఎవరింట్లోనే ఉంటాడు వాడు. మే నెలలో 2 మూలు 6, ఆగస్టు నెలలో 3 మూలు 9. అబ్బాది పంచాంగం కాదు, ఎక్కాల పుస్తకం. ప్రాపర్టీ వాళ్ళు ఏది ఇచ్చేద్దాం. ఏ హీరో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం అండి? నాకైతే బేసిక్ గా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. చెప్పండి, డైలాగ్ చెప్పు. ఒకసారి ఆగు. చచ్చిపోతారా బాబు? టీమ్ లీడర్ అంతే, ఒకటి ఎక్స్ట్రా. అసలు మొత్తం యాడ్ నుంచే వస్తున్నాయి అవన్నీ. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపడతారేంట్రా? రాననుకున్నారా? రాలేననుకున్నారా? వస్తా. నాకు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. డైలాగ్ చెప్పు. ఓ మిరపకాయ దీని చెప్పు. 1వ తారీఖు నీకు భయం అంటే ఏంటో తెలుస్తుంది. 2వ తారీఖు నీకు ఊరికి ఒక మగోడు వచ్చాడని తెలుస్తుంది. స్కిట్ అయిపోయేలాగా నీకు మిరపకాయ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రకాష్ రాజు గారు మిరపకాయ తింటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చెప్పు. ఇదైతే అందరికి వస్తుందా ఈ టైంలో? ఈ రోజే బాగుందండి ముహూర్తం. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు రింగులు మార్చుకోండి. ఇక్కడ నుంచి మా జీవితం ఎలా ఉండబోతుంది? ఏం లేదురా. ఇదిగో, మీ ఇద్దరు జీవితం అలా ఉండబోతుంది. రండి. గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ ఓవర్. ఎప్పుడు అనసూయ చేత్తో ఏమి ఇచ్చినా మేము తిన్నాం. ఈ రోజు అనసూయ నా చేత్తో ఇచ్చింది తినబోతుంది. రోజా గారు ఏదో మీ పార్టీది అని చెప్పారు, నాతో ఇంత ఘోరం చేయించారు రోజా గారు. కానీ మీకు మనసేలా వచ్చింది పాపం ఆదికి ఇలా పచ్చిమిరపకాయలు ఇవ్వాలని. చాలా హిలేరియస్ గా అనిపించింది. గుడ్ గుడ్ గుడ్. బాబు గారు మిరపకాయలు తినడానికి ముందే మంచి మంచి చెప్పండి. తినిన తర్వాత ఇంకా మిరపకాయల కామెడీ బాగా వచ్చింది. బాగా ఎంజాయ్ చేసి. గుడ్.